అయితే వచ్చాయండి, కాగబెట్టుకుంటున్నాను. కాగిపోయి పాలు, ఆవు పాలు అయితే బెస్ట్ అని అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఆవు పాలలో ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఇంకా నాకు కాలీఫ్లవర్ గుమగుమలాడిపోతుందండి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు దట్టించి మనం వేసుకుంటే, ఆనియన్ అంటే మేము ఉల్లి ముద్ద అంటూ ఉంటామండి ఈ సైడ్ అయితే, మా సైడు దాన్ని దట్టించి వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా నిన్నైతే వడియాలు అవి పెట్టుకున్నాను కదండి, అవి కొంచెం ఆరిపోయి ఎండలో ఒక పళ్ళెల్లో వేసుకుని ఒక 2 ఎండలు అయితే ఉంచుదాం అనుకుంటున్నానండి. ఇప్పుడు ఎండల్లో పళ్ళెల్లో మొత్తం వేసేసుకున్నాను. నిన్న ఆరిపోయినవన్నీ నేను తీసుకుని ఇలా ఎండ అయిపోరు ఇక్కడ ఎక్కువే ఉందండి. ఈరోజు బాగా ఎండ ఎక్కువే ఉంది. ఒక ఎండ అయినా కూడా సరిపోద్దని అనిపించింది. చూసారు కదా పెళ్ళపెళ్ళాడుతూ ఎలా వచ్చేసాయో. దీన్ని మనం కొంచెం ఎండలో 2 రోజులు నిలవ పెట్టేసుకుంటే నిలవ ఉంచుకోవచ్చు. మొత్తం వడియాలన్నీ నాకు ఇలాగ వచ్చాయండి.